టీఎన్జీఓ భవన్లో తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. కరీంనగర్ టీఎన్జీఓ భవన్లో తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ ఫెయిర్ కి దేశ నలుమూలల నుండి ప్రముఖ యూనివర్సిటీ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు అటెండ్ అయ్యారు. వారి యొక్క ఫ్యూచర్ భవిష్యత్తుకు సంబంధించిన కోర్సులను ఎన్నుకోవడం ఇలాంటి మంచి వేదిక వల్లనే అవుతుందన్నారు. ఇలాంటి ఫెయిర్ కరీంనగర్లో నిర్వహించడం పట్ల విద్యార్థిని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల యూనివర్సిటీ ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్స్, నిర్వాహకులు శ్రీనివాస్, ప్రవీణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. Good morning. I am Dr. John, Director for Admissions from St. Mary's Rehabilitation University. ఇండియాలోనే అతిపెద్ద ఫస్ట్ అండ్ ఓన్లీ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ established in the year 2025 by Telangana State Government. We have offerings from rehabilitation sciences నుంచి హెల్త్ సైన్సెస్, అదేవిధంగా అలైడ్ హెల్త్ సైన్సెస్. చాలామందికి ఈ కోర్సెస్ గురించి అవగాహన లేదు. మెడికల్ రంగంలో చాలామంది రకరకాల కోర్సెస్ కోసమని డ్రీమ్ చేస్తూ ఉంటారు, ఎస్పెషలీ ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎం, విధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్. కానీ పారామెడికల్ అంటే అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఇప్పుడున్న ఈ యొక్క మరి జనరేషన్లో, రానున్న జనరేషన్లో కూడా అతి ఆధునికంగా మరి ఎంతో అడ్వాన్స్డ్గా డిమాండ్ ఉన్న కోర్సులు ఇవి. వీటికి మరి తక్కువ ఫీజుల్లో త్వరగా వారి యొక్క కోర్సెస్ కంప్లీట్ చేసుకొని డాక్టరేట్ డిగ్రీని కూడా ప్రాప్తించుకోవచ్చు. సో సెయింట్ మేరీస్ యూనివర్సిటీ 120 acres ఆఫ్ క్యాంపస్లో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో ఉంది. డాక్టర్ కేవికే రావు గారని దీనికి ఫౌండరు. 29+ years ఎక్స్పీరియన్స్తోని మేము ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ రంగాలలో ఎంతో మరి ఉన్నతమైన ఎడ్యుకేషన్ని మేము ప్రొవైడ్ చేసి అనేక లక్షల మంది స్టూడెంట్స్ ఉత్తీర్ణులయ్యారు. అండ్ ప్లేస్మెంట్స్ కూడా మేము 100% గ్యారంటీ ఇస్తున్నాము. ఈ యూనివర్సిటీ ఒక అంబ్రెల్లా యూనివర్సిటీగా, అంటే ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్గా క్లినికల్ ప్రాక్టీసెస్తో, స్పెషల్లీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్తో నేర్పిస్తాము. మరి అతి తక్కువ ఫీజుతోని అందరికీ అందుబాటులో ఉండాలి మరి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క మరి అఫోర్డబుల్ ఫీజుతోని వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మా కరికులం కూడా ఇంటర్నేషనల్ కరికులం అలైన్ అయ్యి ఆర్సీఐ కానీ, ఐఎన్సీ కానీ, పీసీఐ కానీ వాటితో అలైన్ అయిన కోర్సులుగా ఉంటున్నాయి. మరి భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అత్యద్భుతంగా వారు హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే వారి యొక్క ఉద్యోగ అవకాశాలు కూడా వారు కల్పించుకోవచ్చు. వాటికి మేము గైడెన్స్, ఆ విధంగా సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ జాన్, నేను అడ్మిషన్స్ డైరెక్టర్ని. మా యొక్క సంస్థ అధిపతి రెవరెండ్ డాక్టర్ కేవికే రావు గారు. నా పేరు శ్రీనివాస్ ఆరెల్లి, తెలంగాణ విద్యా సమితి కరీంనగర్ ప్రెసిడెంట్ అధ్యక్షునిగా ఉన్నాను. ఈరోజు మన కరీంనగర్ పట్టణంలో ఏదైతే విద్యా సంవత్సరం, రెండవ విద్యా సంవత్సరం లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ మన కరీంనగర్ నడిబొడ్డున టీఎన్జీఓ ఫంక్షన్ హాల్ నందు మేము కల్పించాము. అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే రెండవ విద్యా సంవత్సరం అయిపోయినటువంటి విద్యార్థులందరికీ కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి యూనివర్సిటీస్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి యూనివర్సిటీస్, ఇలా మనకి 35 నుండి 40 వరకు యూనివర్సిటీస్ని ఒకే వేదిక పైన ఇక్కడ మేము తీసుకురావడం జరిగింది. ఈ అవకాశాన్ని మన కరీంనగర్లో ఉన్నటువంటి ఏదైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయినటువంటి విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు అత్యధికంగా వచ్చి వాళ్ళ యొక్క కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రతి యూనివర్సిటీ దగ్గర నుండి తెలుసుకుంటున్నారు. ఇంజనీరింగ్ సైడ్ కావచ్చు, మెడికల్ సైడ్ కావచ్చు, లేదా అగ్రికల్చర్ సైడ్ కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి అవకాశాలను వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఈ యొక్క ఏదైతే ఈ సమావేశానికి ఎడ్యుకేషన్ ఫెయిర్కి వచ్చినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, చాలా విషయాల్లో వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారు. ఎందుకు అనంటే, ఒక విద్యార్థి ఇలాంటి అనేకమైనటువంటి యూనివర్సిటీలు తిరగాలంటే ఒక నెల రోజులైనా తిరగలేడు. ఒక 40 యూనివర్సిటీలు తిరగాలంటే నార్త్ ఇండియాలో కావచ్చు, స్టేట్కి ఒక యూనివర్సిటీ ఉంది, లేదా మన తెలంగాణలో కావచ్చు, వివిధ ప్లేస్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు తిరగాలంటే చాలా టైం తీసుకోవచ్చు. ఇలాంటి యూనివర్సిటీలన్నీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి అమూల్యమైనటువంటి సమాచారాన్ని ఒకే వేదిక పైన మేము
ఈ విధంగా అందజేయడంలో మా తెలంగాణ విద్యాసమితి తరఫున మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అది మన తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కరీంనగర్ నడిబొడ్డున ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు కూడా మేము గర్వంగా సంతోషపడుతున్నాము. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశము, తల్లిదండ్రులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు. ఈ సమాచారం అనేటువంటిది ఇలా దొరకడం అరుదు. ఇదే విధంగా మేము పోయిన సంవత్సరం కూడా తక్కువ ఒక 10-15 యూనివర్సిటీలతో ఇక్కడే కరీంనగర్లో కండక్ట్ చేశాము. అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది 2వ సంవత్సరము. ఈ సంవత్సరం కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ తెలంగాణ విద్యాసమితి తరఫున మేము ఎక్కడైతే హైదరాబాద్లో కూడా నిర్వహిస్తున్నాం, కరీంనగర్లో నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా రాబోయే సంవత్సరాల్లో కూడా దీన్ని మరింతగా విస్తృతంగా అంటే జనాల్లోకి తీసుకెళ్ళి ఈ యొక్క ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యలకు ఉన్నటువంటి అవకాశాలు, యూనివర్సిటీలు, కాలేజీల గురించి అవగాహన కల్పించడానికి మరీ అతి పెద్దగా దీన్ని కూడా నిర్వహిస్తాను మేము ముందు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ దాదాపు 35 నుండి 40 స్టాల్స్ వరకు ఉన్నాయి ఇప్పటివరకు. ఇక్కడ దాదాపు ఆల్మోస్ట్ 30+ యూనివర్సిటీస్ వచ్చాయి. అంటే 30+ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్, మెడిసిన్ వచ్చాయి. దాంతోపాటు అగ్రికల్చర్ సంబంధించినటువంటి యూనివర్సిటీస్ వచ్చాయి. కొన్ని వచ్చేసి లాకి సంబంధించినటువంటి కాలేజెస్ వచ్చాయి. కొన్ని వచ్చేసి డిగ్రీకి యూజీ ప్రోగ్రామ్స్ సంబంధించినటువంటి వచ్చారు. కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన చాలా రకాలుగా వాళ్ళ యొక్క స్టాల్స్లో వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని విద్యార్థులకు అందజేస్తున్నారు. ఇది తెలియజేసుకుంటూ నేను ప్రవీణ్ రాజు, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్, తెలంగాణ విద్యాసమితి. మీకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మా రాష్ట్ర అధ్యక్షుడు తారక్ గౌడ్ గారికి మరియు జిల్లా అధ్యక్షులు ఆర్ఎల్ శ్రీనివాస్ గారికి. ఎందుకంటే మన కరీంనగర్ పట్టణంలో ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి అవకాశం అంటే మీరందరూ ఆలోచిస్తున్నారు. మీ పిల్లలు కావచ్చు, మీ స్నేహితుల పిల్లలు కావచ్చు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్న వారు ఎవరైనా కూడా నెక్స్ట్ ఏం చేయాలనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఒక సరైన వేదిక కల్పించడం తెలంగాణ విద్యాసమితి ద్వారా కరీంనగర్ పట్టణంలో ఇది 2వ సంవత్సరం మేము చేస్తున్నాము. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఈ 2వ సంవత్సరం ఇంటర్ కంప్లీట్ చేసుకున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలను వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి. అందరికీ ఎంసెట్లో ఐఐటి, ఎన్ఐటి ఇట్లాంటి సీట్లు రావు, మీకు తెలుసు. టాప్ కాలేజీలో సీట్లు రావు. కానీ మీకు యూనివర్సిటీలు ఉన్నాయి, చాలా యూనివర్సిటీలో చాలా కోర్సులు ఉన్నాయి. అతి తక్కువ ఫీజులో మీరు చూడండి, ఇప్పుడు చూసినట్టయితే 4 ఇయర్స్ కలిపి ఓన్లీ 8 లక్షల రూపాయలకే బీటెక్ అయిపోతుంది. ఇంకా తక్కువ ఫీజుతో మీకు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో కూడా సర్టిఫికేట్ మీరు దేశ విదేశాలకు వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆ సర్టిఫికేట్లు ఉపయోగపడతాయి. ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళకు ఆ రాష్ట్రాలకు విజిట్ చేసి అన్ని యూనివర్సిటీ కలవడం చాలా ఇబ్బంది, వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. అటువంటి అవకాశాన్ని మేము ఒక చిరు ప్రయత్నంగా దాదాపు ఒక 30 నుంచి 40 యూనివర్సిటీలు ఇప్పుడు ఈరోజు ఈ వేదిక కరీంనగర్ పట్టణంలోని టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఇక్కడ జరుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. దీనివల్ల ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా లబ్ధి జరుగుతుందని కోరుకుంటున్నాము. ఈ ప్రయత్నం మేము అతి త్వరలో ఇక్కడ కరీంనగర్లో ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నాము. మా ద్వారా కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అన్ని నెంబర్లు మేము మీడియాకు ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మేము డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు పవన్, కరెస్పాండెంట్ ఆఫ్ ద కాలేజ్. సో ఈ కాలేజ్ 3 ఇయర్స్ ప్రొఫెషనల్ డిగ్రీ, దీంతోపాటు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ ఎక్స్పోలో ఫస్ట్లీ మనం ఇచ్చే ఫస్ట్ బెనిఫిట్ 100% జాబ్ ప్లేస్మెంట్ అష్యూరెన్స్ బాండ్ పేపర్ పైన రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే పిల్లవాడు కెరియర్ పైన ఇంకా ఎక్కువ ఫోకస్గా ఉంటాడు. దీంతోపాటు ఎక్కువ తపనగా ఎక్కువ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఆ డిజైర్ అనేది ఉంటుంది. దీంతోపాటు అన్ని కేటగిరీ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీస్కి 35,000 స్కాలర్షిప్ కూడా రావడం జరుగుతుంది. దీంతోపాటు హోటల్ మేనేజ్మెంట్ విత్ ఏఐ ఏకైక కాలేజ్ మన కాలేజే స్టార్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు అడిషనల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 కాలేజ్గా నిలిచింది. అండ్ ఆల్సో వీఆర్ అట్ ద టాప్ ఇన్ ద కోర్స్. దీంతోపాటు మేము 80% ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల పిల్లవాడికి ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఎప్పుడైతే నేర్చుకుంటాడో జీవితాంతం స్థిరపడి ఉంటాడు. కోర్స్ అయిపోయిన వెంటనే జాతీయ, అంతర్జాతీయ జాబులకి ఎలిజిబుల్గా ఉంటాడు. దీంతోపాటు మంచి ప్యాకేజ్, ఒక మినిమం ఒక 8 to 12 lakhs ప్యాకేజ్ రావడం జరుగుతుంది. సో అట్లీస్ట్ 2 ఆఫర్ లెటర్స్ పిల్లవాడి చేతిలో పట్టుకొని పాస్ అవుట్ అవ్వడం జరుగుతుంది. అరౌండ్ 8,000+ అల్యూమినై మన కాలేజ్లో నుంచి పాస్ అయ్యారు. 25 years ఉన్న లెగసీ ఉన్న కాలేజ్. సో ఈ కాలేజ్కి అడిషనల్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. వన్ మోర్ థింగ్ ఫ్రమ్ మై ఎండ్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. సో ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. నా పేరు శ్రీలేఖ,
నేను ఇక్కడ ఈ డివిజన్ కార్పొరేటర్ కాకుండా ఫస్ట్ ఒక పేరెంట్గా రావడం జరిగింది. ఇక్కడ తారక రామ్ గారు ఇన్వైట్ చేశారు, కెరియర్ ఫేర్ చేస్తున్నామని. పిల్లలకి ఇంటర్ తర్వాత అందరికీ తెలియకపోతుండొచ్చు ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా బిల్డప్ చేసుకోవాలి, కోర్సెస్ ఏమున్నాయి ఏంటి అనేది. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, కొంతమంది పేరెంట్స్కి కూడా నాలెడ్జ్ లేదు. సో ఇక్కడ ఏంటి అంటే కెరియర్ ఫేర్ అనేది ఇక్కడ పెట్టారు టీఎన్జిఎస్ ఫంక్షన్ హాల్లో. లైక్ ఇంటర్ అయిపోయినాక నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి, వైడ్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ వాళ్ళ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి, లైక్ ఎంటర్ప్రీనియర్స్గా కానీ, సివిల్ సైడ్ కానీ, కంప్యూటర్స్లో కానీ, నాట్ వన్ చాలా ఉన్నాయి. అది ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్ యూటిలైజ్ చేసుకొని వాళ్ళ పిల్లల ఫ్యూచర్ బిల్డ్ చేసుకునే ఛాన్స్ యూజ్ చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. విద్యా సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ టీఎన్జిఓ భవన్లో ఎడ్యుకేషన్ ఫేర్ రెండోసారి పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీలు మార్వాడి కానీ, పిపి సవాని కానీ అన్ని యూనివర్సిటీలు రావడం జరిగింది. విద్యార్థులకు ఇది మంచి అవకాశం. కావున ఎవరైతే కరీంనగర్లో ఉన్న విద్యార్థులు ఉంటారో వచ్చి తమ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా లేదా యూనివర్సిటీస్లో ఏ కోర్సులు అందిస్తున్నారో తెలుసుకొని స్టూడెంట్స్కి ముందుగానే అడ్మిషన్ తీసుకోవడానికి ఫీ స్ట్రక్చర్లో కూడా వాళ్ళు స్కాలర్షిప్ ఆధారంగా మనకు రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. కావున స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. నా పేరు వరుణ్, విజ్డమ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.